మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 20వ తారీఖు ఆగస్టు నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు మఖాకార్తె. రేపు శ్రావణ మాస బహుళపక్ష ద్వాదశి తిథి మధ్యాహ్నం 1:58 వరకు, తదుపరి త్రయోదశి తిథి. పునర్వసు నక్షత్రం రాత్రి 12:27 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. సిద్ధి యోగం సాయంత్రం 6:13 వరకు, తదుపరి వ్యతిపాత యోగం. తైతల కరణం మధ్యాహ్నం 1:58 వరకు, తదుపరి గరజకరణం రాత్రి 1:18 వరకు ఉంటాయి. సూర్యుడు సింహరాశిలో మఖా నక్షత్రం 1వ పాదంలో మధ్యాహ్నం 1:02 వరకు, తదుపరి మఖా నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు మిథున రాశిలో సాయంత్రం 6:35 వరకు, తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 12:47 నుండి 2:20 వరకు, అమృతకాలం రాత్రి 10:07 నుండి 11:40 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:39 చంద్రోదయం రాత్రి 3:56 చంద్రాస్తమయం సాయంత్రం 4:38 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:54 వరకు. గుళిక కాలం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. యమగండం ఉదయం 7:35 నుండి 9:10 వరకు. ఈ రోజు అజ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి రేపు పారణ సమయం రేపు సూర్యోదయం నుండి ఉదయం 8:32 వరకు ఉంటుంది. చాతుర్మాస్య దీక్షలో భాగంగా దధివర్జం జరుగుతున్నందువలన పెరుగుతో చేసిన పదార్థాలను అజ ఏకాదశి ఉపవాసం ఉన్నవారు వంకాయ తినటం నిషిద్ధం కాబట్టి రేపు పారణ భోజనంలో వంకాయతో చేసిన వంటకాలు, పెరుగు తినకూడదు. రేపు త్రయోదశి తిథి ప్రదోష సమయంలో వ్యాప్తి ఉండటం వలన రేపు ప్రదోష వ్రతం. శివుని అనుగ్రహం కోసం భక్తులు ప్రదోష సమయంలో దీపారాధన చేసి శివునికి రుద్రాభిషేకం ఆచరించి రుద్ర కవచం పారాయణం చేస్తారు. త్రయోదశి ప్రదోషం సోమవారం వచ్చినట్లయితే సోమ ప్రదోషమని, మంగళవారం రోజునైతే భౌమ ప్రదోషమని, శనివారం రోజున త్రయోదశి వచ్చినప్పుడు శని త్రయోదశి ప్రదోషమని పిలుస్తారు. చంద్ర శుక్ర గ్రహాల మధ్య సమాగమనం రేపు సాయంత్రం 4:22 ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు మిథున రాశిలో ఒకే 7:40 ఉత్తర ఆరోహణలో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రగ్రహానికి ఉత్తర దిశలో 4:52 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు రాత్రి 3:31 29° తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి ఎల్లుండి తెల్లవారి వెలుగులో అంతర్ధానం అవుతాయి. ఏకార్గళ దోషం రేపు రాత్రి 12:27 నుండి ఎల్లుండి సాయంత్రం 4:14 వరకు ఉంటుంది. వ్యతిపాత యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం మఖా నక్షత్రంలోనూ చంద్రుడు పుష్యమి నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.